హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టార్టింగ్ లో ఉన్న జనరల్ బోగీలు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ ఇంకో 3 బోగీలు ఉంటాయి, అవి మాత్రం చాలా రష్గా ఉన్నాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యాక నాంపల్లిలో కన్నా సికింద్రాబాద్ నుంచి ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చి ఈ వీడియోలో ఎలా ఇవ్వబడుతున్నారో మొత్తానికి కొంత రిలీఫ్ కోసం మనమైతే మహాకుంభమేళకి బయలుదేరిపోయాం. కుంభమేళ కోసమని మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా స్పెషల్ ట్రైన్స్ ని అరేంజ్ చేసింది. అయినప్పటికీ అవైతే మనకు హైదరాబాద్ నుంచి ఫీజిబిలిటీ అనేది లేదు. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి బస్సెస్ అనమాట. అంటే సెమీ స్లీపర్ టైప్ లో ఉంటాయి. అదే మీకు స్లీపర్ కావాలనుకోండి ఇంకొక 1500 లైక్ 5000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్స్ అనమాట. వాళ్ళ 11:25కి రావాల్సిన మన ట్రైన్ 11:50కి అయితే వచ్చేసింది. మన హైదరాబాద్ నుంచి అయితే ప్రయాగ్రాజ్ కి ఒకటే డైలీ ట్రైన్ ఉంది. దానికి కూడా ఇప్పుడైతే టికెట్స్ అవైలబుల్ గా లేవు. ఏసీ అండ్ స్లీపర్ రెండిట్లో చెక్ చేశాను, రెండిట్లో సీట్స్ అయితే మనకు అవైలబుల్ లేవు. కనీసం వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు. కాకపోతే మనం కొన్ని కనెక్టింగ్ ట్రైన్స్ ఉంటాయి కదా, లైక్ ఝాన్సీ రీచ్ అయ్యి, అయోధ్య రీచ్ అయ్యి, వారణాసి రీచ్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళేటట్టు వాటికి కొంచెం ట్రై చేయొచ్చు. మనకున్న మూడో ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్స్ అనమాట. ఫ్లైట్స్ ఫేర్ అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అఫోర్డ్ చేయలేము. థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నప్పటికీ ఇక్కడ వీళ్ళంతా బ్యాగ్స్ కి చైన్స్ కట్టేసుకుని లాక్ వేసుకొని మరీ ఉంచారు. అది చూసినప్పటి నుంచి నాకు కొంచెం భయమైంది. ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మీకు ఒక ఓన్ వెహికల్ ఉంటే ఒక 4 or 5 ఫ్రెండ్స్ కలిసి కార్లో వెళ్ళేసి రావడం బెస్ట్ అనమాట. మహాకుంభమేళకు మనం ఎందుకు వెళ్ళాలి, ఎక్కడెక్కడి నుంచో జనాలు ఎందుకు వస్తుంటారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.